పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఎన్నికలపై ప్రజలకు విశ్వాసం కలగాలంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని పాల్ కోరారు. ఈ నేపథ్యంలో పార్టీలు మారిన 10 మంది ఎమ్మెల్యేలు కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఎలక్షన్ కమిషన్, స్పీకర్, ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇండియాలో ఉన్న మోస్ట్ కరప్షన్, ఇండియా సర్వనాశనం అవడానికి ఒకే ఒక రీజన్, పొలిటికల్ కరప్షన్. పశువుల్లాగా సంతలో అమ్ముడు పోయినట్టు డబ్బులకో పదవులకో అమ్ముడు పోతున్నారని అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే 1975లో జూన్ 12ని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే షాక్ అవుతాం. మనం ఒక ప్రధానమంత్రిని చూడకుండా నువ్వు ఒక ఎంపీగా పార్లమెంటుకు వెళ్ళినప్పటికీ ఓటు హక్కు వేయకూడదు, ఓటు హక్కు లేదు. అదే నేను ఇంటర్మ్ ప్రేయర్ ఏమడిగానంటే ఆనరబుల్ హైకోర్టు గారిని, ఈ దేశం మారాలి అంటే ప్రజలకు ఎలక్షన్ల మీద మళ్ళా విశ్వాసం రావాలి అంటే మరలా ఎడ్యుకేటెడ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, రిటైర్డ్ జడ్జెస్, స్టూడెంట్స్ మరలా 50% ఇప్పుడు ఓట్లు వేయట్లేదు. వారు ఓట్లు వేయాలి అంటే చట్టాన్ని వారు చేతిలో తీసుకున్నది కొట్టేసి, ఎంత పెద్ద ఈ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా చట్ట విరుద్ధంగా వారు వారి తీరుని ఖండించి, తీర్పు అంటే ఏంటి, బీఆర్ఎస్ తరపున పోల్చేసి కాంగ్రెస్లో చేరడం. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం, టీడీపీ 23 టీడీపీలో చేరడం, వైఆర్ఎస్. ఇలాగా మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అమ్ముడు పోతున్నది క్లియర్గా కనబడుతుంది.